అగ్ని కాలుస్తున్నారు స్నేహితులు. వచ్చి తింటాను, స్నానం చేసి వస్తానని చెప్పి శ్రీకాళహస్తి దేవాలయం దగ్గర సువర్ణముఖరి నదిలో స్నానానికి వెళ్ళాడు. స్నానం చేసి వస్తున్నాడు. శివాలయంలో శివలింగం కనపడింది. అంతే ఆయనలో భక్తి పెళ్ళుబుకింది. శివా, ఎన్నాళ్ళయిందో అన్నం తిని ఇలా ఉండిపోయావా, నీకు తెస్తానుండు ఆహారం అన్నాడు. గబగబా పరిగెత్తాడు. పరిగెత్తి అడవి పంది శరీరాన్ని కత్తితో కోసి అనేక చోట్ల నుంచి మాంసం ముక్కలు తీసి నవిలాడు. ఒక చోట మాంసం బాగా రుచిగా అనిపించింది. ఇది శివుడికి పెడతాడు. అమ్మ సగం నవిలిన ఉమ్ముతో ఉన్న మాంసం చేత్తో పట్టుకున్నాడు. ఎడం చేతిలో ధనస్సు ఉంది. పరిగెడుతున్నాడు శివలింగం దగ్గరికి. ఈ శివుడికి ఒక దిక్కుమాలిన బలహీనత ఉంది. స్నానం చేస్తే కానీ తిండం, అభిషేకం చెయ్యాలి. ఆయన బాధ తొందరగా పెట్టేయాలి శివుడికి. ఆయన ఆర్తి. ఎలా పట్టుకెళ్ళను, ఈ చేతిలో ధనస్సు ఉంది, ఈ చేతిలోనేమో ఎంగిలి మాంసం మొక్కుంది. నది దగ్గరికి వెళ్ళి నోట్లో నీళ్లు పట్టుకున్నాడు. గుట